కాకినాడ జిల్లా జగ్గంపేటలో నియోజకవర్గ పరిధిలోని రైతు సోదరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రైతాంగం అంతా ట్రాక్టర్ల ద్వారా కలిసికట్టుగా వచ్చి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు రైతులు సంఘీభావం తెలిపారు। జగ్గంపేటలోని టీడీపీ కార్యాలయం నుండి సుమారు 300కు పైగా ట్రాక్టర్లతో జగ్గంపేట పురవీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ జగ్గంపేట హైవే మీదుగా గండేపల్లి మండలం మురారి వరకు ర్యాలీ నిర్వహించి అక్కడి నుంచి గండేపల్లి చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ఏదైతే మాట ఇచ్చారో దానిని తూచ తప్పకుండా రైతుకు పెట్టుబడి సమయంలో ఫస్ట్ విడతగా 7,000 రూపాయలు ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు। మరి ముఖ్యంగా ఇది నిజమైనటువంటి సంక్షేమ రైతాంగ ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే విధంగా రైతులు ఉన్నారన్నారు। రైతు కోసం అలనిత్యం పనిచేసే కూటమి ప్రభుత్వం రైతుకి నాణ్యమైన విత్తనాలు, రైతుకు ఈరోజు అకౌంట్ లో డబ్బులు వేయడమే కాదు, రైతుకు ఆధునిక యంత్రాలను సాగిస్తూ అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్న రైతు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం। ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 20,000 రూపాయల అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తానందో దాన్ని తూచా తప్పకుండా 3 విడతలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఈనాడు అమలు చేసినటువంటి పరిస్థితి ప్రతి రైతు ఖాతాలోని కూడా ఇవాళ పెట్టుబడి రోజుల్లో సుమారు ఫస్ట్ విడతగా 7,000 రూపాయలు పడ్డాం, మళ్ళీ నెక్స్ట్ మంత్లో 7,000 రూపాయలు, మళ్ళీ నెక్స్ట్ మంత్లో 7,000 రూపాయలు, 6,000 రూపాయలు, వరిసి 20,000 రూపాయలు కూడా 3 దఫాలుగా ఇవ్వడం అంటే రైతు పెట్టుబడికి అందుబాటులోకి వచ్చేటటువంటి విధానంలో ఇందులో